తెలంగాణ ఉద్యమకారులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయినందుకు వారి కుటుంబాలకు క్షమాపణ చెబుతున్నా అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. రాష్ట్రం కోసం 1200 మంది అమరులయ్యారని చెప్పామని, కానీ అందరినీ అనుకున్నంత మేర ఆదుకోలేకపోయామన్నారు. అప్పట్లో తాను మంత్రిగా లేకపోయినా ఓ ఎంపీగా అమరవీరులకు న్యాయం చేయాలని అడిగానన్నారు కవిత. తెలంగాణ రాష్ట్రం రావడానికి 1200 మంది అమరులైనరు అని చెప్పి మనమే అనేక చెప్పుకున్నాం, అసెంబ్లీలో చెప్పినాం, అన్ని చోట్ల చెప్పినాం. కానీ ఆ అమరవీరుల కుటుంబాలకు మనము ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేకపోయినామన్నది చాలా బాధాతప్త హృదయంతో ఇవాళ అనుకోవాల్సినటువంటి సందర్భం. ప్రతి అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పుకున్నాం. కానీ 1200 మంది అమరులని మనమే చెప్పి 580 మందికి మాత్రమే మనం ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం, ఉద్యోగం ఇచ్చుకున్నాం. మిగతా వారికి మనం న్యాయం చేయలేకపోయినాం. ఎట్ ద సేమ్ టైం ఉద్యమకారులందరూ కూడా మరి చాలా దగ్గరలో ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు వచ్చినప్పటికీ, మండల స్థాయిలో కొంతమందికి జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా అవకాశం వచ్చినప్పటికీ, కొంతమందికి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా అవకాశం వచ్చినప్పటికీ ఇంకా వేలాది మందికి న్యాయం జరగలేదనేటటువంటిది వాస్తవం. అందుకే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అని చెప్పి ఆ పేరుతోని, ఇంకా రకరకాల పేర్లతోని ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ఉద్యమకారులందరూ కూడా పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా, సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా, ఒక ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్సీగా కొనసాగిన. ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు, అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా.